ఇదం బ్రాహ్మం ఛానల్ వీక్షకులకు నమస్కారం. నా పేరు స్వర్ణలత. మనం ఈ రోజుల్లో పెద్దగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్లో రెండు, విద్య, వైద్యం. ఇవాళ మనం మాట్లాడుకోబోయే అంశం వైద్యం. వైద్యం ఎందుకంటే మనం రోజువారీ జీవితంలో కలుషితం ఆహారం, అలాగే పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, ఫుడ్ పొల్యూషన్, రకరకాల పొల్యూషన్స్ ఫేస్ చేస్తున్నాం. తద్వారా అనేక రకాల అనారోగ్యాలు వీటి బారిన పడుతున్నాం. హాస్పిటల్ ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. హాస్పిటల్స్కి వెళ్ళాలంటే ఆ బిల్ చూసి భయపడి వెళ్ళడమే మానేస్తున్నాం. ఇప్పుడున్న ఈ రోజుల్లో మనం హాస్పిటల్కి వెళ్ళాలా వద్దా, వెళ్దామంటే బిల్ భయం, వెళ్ళొద్దంటే అనారోగ్యంతో భయం. అందుకని ఇదం బ్రాహ్మం సొసైటీ వారు అశ్విని సేవా కార్డ్ని ప్రవేశపెట్టారు. అశ్విని సేవా కార్డ్ యొక్క ముఖ్య ప్రయోజనం పేద బ్రాహ్మలకి వైద్యాన్ని దగ్గర చేయడం. బ్రాహ్మలు ఎందుకు అంటారేమో, అగ్రకులాలు అనే పేరుతో వారికి ఎటువంటి సదుపాయాలు, రిజిస్ట్రేషన్లు, ఏ రిజర్వేషన్లు లేవు. అగ్రవర్ణాలు అనే పేరుతో వాళ్ళని దూరం పెడుతున్నారు. ఓసీనా, మాకు అక్కర్లేదు. ఇలా అనడం వల్ల బ్రాహ్మలు అగ్రవర్ణాల పేరైతే ఉంది, కానీ వాళ్ళకి ఎలాంటి సదుపాయాలు లేవు, ఎలాంటి సౌకర్యాలు లేవు, ఉద్యోగాల్లో రాయితీలు లేవు, మరేవీ లేవు. హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఇబ్బందే. హాస్పిటల్ ఒకటేనా, వేరే ఏ రంగంలోనూ వారికి ఎలాంటి ఉపాధి లేదు, ఉపాధులు దొరకడం లేదు. అందులో నిలబడిన వాళ్ళు, నిలదొక్కునే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. చూడగా రాను రాను ఏమవుతోంది, బ్రాహ్మణులు పేదవారు అవుతున్నారు. పేదవారు అన్ని రంగాల్లోనూ ఉన్నారు, అలాగే అన్ని కులాల్లోనూ వర్ణాల్లోనూ ఉన్నారు. ముఖ్యంగా వీరే ఎందుకు అనంటే ఎవరికి వారే మేలు చేసుకోవాలి. కారణం బ్రాహ్మలు అనేవాళ్ళు సనాతన ధర్మానికి హృదయం లాంటి వాళ్ళు. ఈ హృదయమే పాడైపోతే మొత్తం సనాతన ధర్మమే పడిపోతుంది. ఈ కారణంగా ఇదం బ్రాహ్మం బ్రాహ్మలకి కొంత చేతనివ్వాలనే ఉద్దేశంతో అశ్విని సేవా కార్డ్ని ప్రవేశపెట్టింది. అశ్విని సేవా కార్డ్ యొక్క ప్రయోజనాలు: మొదట, మనం హాస్పిటల్కి వెళ్తాం, ఏం చేస్తాము? ఇన్ పేషెంటా, అవుట్ పేషెంటా, లేదు రిసెప్షన్కి వెళ్ళి మన ప్రాబ్లం ఏంటి, టెస్ట్ ఏంటి, మన రోగం ఏంటి డయాగ్నోస్ చేయాలి. ఎలా చేయాలి? టెస్ట్లు చేయాలి. అక్కడి నుంచి మొదలుపెట్టి, రిసెప్షన్తో మొదలుపెట్టి మనం బిల్ కౌంటర్కి వచ్చే వరకు వేలల్లో బిల్ అవుతుంది. అవునా కాదా? అలాంటప్పుడు వేలకు వేలు బిల్లు భరాయించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? లేరు. చిన్న చిన్న వాటికే మెడికల్ షాప్కి వెళ్తున్నాం, మందులు తెచ్చుకుంటున్నాం, వచ్చేస్తున్నాం. ప్రాబ్లం అనేది పెద్దదయ్యి మనకి అదేంటో తెలిసే వరకు కూడా హాస్పిటల్కి వెళ్ళాలంటే భయపడుతున్నాం. అందుకే ఐపీ దగ్గర నుంచి ఓపీ వరకు, అలాగే ల్యాబ్ టెస్ట్లు, అలాగే రేడియాలజీ, కార్డియాలజీ, ఇవన్నీ కూడా డిస్కౌంట్లో లభించేలా ఇదం బ్రాహ్మం సొసైటీ వాళ్ళు కొన్ని హాస్పిటల్స్తో టైఅప్ అయ్యి రాయితీ కల్పించేలా, ఒక్కొక్క హాస్పిటల్ 10% ఇస్తుంది, కొన్నింట్లో 30% ఇస్తుంది, 50% ఇస్తుంది. హాస్పిటల్ని బట్టి, వాళ్ళకున్న డయాగ్నోస్ని బట్టి, అలాగే వాళ్ళకున్న ప్రాబ్లమ్ని బట్టి రాయితీ కల్పిస్తూ ఉంటుంది. 10% నుంచి 50% వరకు కూడా రాయితీ లభిస్తుంది. అశ్విని సేవా కార్డ్ని 2020లో ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 5,000 వరకు రిజిస్ట్రేషన్లు జరిగాయి. అశ్విని సేవా కార్డ్ అప్లై చేయాలంటే ఇదం బ్రాహ్మం వెబ్సైట్లోకి వెళ్ళి అశ్విని సేవా కార్డ్ ఓపెన్ చేసి అందులో మీ వివరాలన్నీ నమోదు చేయండి. వివరాలు, సైట్, అలాగే నెంబర్లు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. మీరు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత కాకుండా ముందుగానే అప్లై చేయండి. దాని ద్వారా మీకు ఏ హాస్పిటల్స్లో మీకు కావాల్సిన సౌకర్యాలు, అలాగే డిస్కౌంట్ అందుబాటులో ఉందో మీకు తెలియడం జరుగుతుంది. అప్పటికప్పుడు వెళ్తే ఇబ్బంది పడతారు. ఇంతకుముందు మాకు అలాంటి కాల్స్ చాలా వచ్చాయి. మేము ఇదం బ్రాహ్మంకి అప్లై చేస్తున్నాము, హాస్పిటల్లో జాయిన్ అయ్యాము అని జాయిన్ అయిన తర్వాత ఇలాంటి కాల్స్ వస్తున్నాయి. అప్పటికప్పుడు అంటే ఇబ్బంది పడతారు. కాబట్టి కొంచెం ముందుగానే, మేము ఈ కాల్స్ రావడం వల్లే ముందు జాగ్రత్తగా ఈ మాట చెప్పడం జరుగుతోంది. కాబట్టి ముందుగా అప్లై చేసుకోండి. ఇదం బ్రాహ్మం వెబ్సైట్లోకి వెళ్ళి మీ వివరాలన్నీ నమోదు చేయండి. మీకు డిజిటల్ కార్డ్ అందుతుంది.